హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు గదా మాధవ ఆలయాన్ని చూపిస్తున్నాను. ప్రయాగరాజ్లో చివికి గ్రామంలో ద్వాదశ మాధవ ఆలయాలు ఒక్కటైన గదా మాధవ ఆలయం ఉంది. నయనికి దగ్గరలో ఉంది ఈ ఆలయం. విష్ణువుకి అంకితం చేయబడింది. గదా మాధవ రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి వెళ్ళడానికి చివికి రైల్వే స్టేషన్ నుండి క్రాస్ చేసి వెళితే అటువైపు నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం. లేకపోతే బ్రిడ్జి మీదుగా వెళ్ళాలంటే స్టేషన్ నుండి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మేము అందరిని అడుగుతూ వెళ్ళాము. రాధాష్టమి రోజున వెళ్ళాము. కొంచెం పొలాల్లో ఉంది ఈ ఆలయం. మనందరికీ పంచమాధవ క్షేత్రాలు మరియు వైష్ణవ క్షేత్రాలు తెలుసు, కానీ ప్రయాగరాజులో విష్ణు వేణుమాధవ రూపంలో నివసిస్తున్నారని చాలా మందికి తెలియదు. నాకు కూడా తెలియదు. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి తెలుసు. త్రివేణి సంగమంను రక్షించడానికి 3 నదుల చుట్టూ వేణుమాధవ రూపంలో ప్రదక్షిణ చేస్తున్నారు విష్ణువు. యమునా నది వైపున 2 ఆలయాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ లో ఒక వేణుమాధవ ఆలయాన్ని చూపించాను. రెండవది గదా మాధవ ఆలయం. చూడడానికి చిన్న ఆలయం, ప్రశాంతంగా ఉంది. నైట్ టైం వెళ్ళాము. డే టైం అయితే బాగుండేది. సో సరౌండింగ్ అంతా షూట్ చేయలేదు, లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి. తప్పక దర్శించవలసిన ఆలయాలు ఈ ఆలయం ఒకటి. రాముడు వనవాసంలో 3 రోజులు ప్రయాగరాజులో ఉన్నారని మన గ్రంథాలు చెప్తున్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి త్రిముఖ హనుమాన్ మూర్తి కనిపిస్తుంది టెంపుల్ కి. రైట్ సైడ్ చిన్న శివలింగం, నందీశ్వరుడు కూడా కనిపిస్తారు. ఆలయంలో రావి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాల్లోనికి సంబంధించిన అవశేషాలు రావి చెట్టు నీడలో ఉంచారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. జై హర హర మహాదేవ్. శ్రీ వెంకట్ ఛానల్, మీ వాణికృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.